మళ్ళీ ఏమొచ్చిందిరా మాయరోగం? కారు శ్వాస వచ్చింది, దాహం. ఏదన్నా ఊరు రానివరా? 2 అయింది, తిండి తినాలి. ఆకలి మండిపోతాం బావా. ఇంజన్ హీట్ ఎక్కింది గురు. అడుగు ముందుకెడితే హార్ట్ అటాక్ వచ్చి డామ్ అంటుంది. అదే ఆ గురువు అనే కోత కూర్చోంటే ముందు పగల కొడతా. నువ్వు ఉండమ్మా, దగ్గరలో ఏమైనా ఊరుందేమో చూసి వస్తా. వెళ్ళు గురు, దేవుణ్ణికి తాడు కట్టించాడు. పాపిష్టి నడక నడవనిచ్చి ఎప్పుడు తప్పలాగెత్తాడు. సేకును పచ్చి వెదవని సేకును పచ్చి వెదవ. వెళ్ళు గురు వెళ్ళు. అటువైపు చిన్నప్ప కన్నప్ప అని 2 గజ దొంగలు ఉన్నారు. నీ 5 లక్షల క్యాష్ గోవిందా గోవిందా. మాట మాడితే 5 లక్షలు 5 లక్షలు అరవై గాడిద. గాడిదని అట్ట గాడిద. మాట మాట్లాడితే 5 లక్షలు 5 లక్షలు. అమ్ముడు ఏమిటో చప్పుడు? గాడిద ఏమిటా నవ్వుతున్నావు? గ్లాస్కో బిస్కెట్లు కరకర వేడి వేడి. ఒంటికి తేజస్సును, ఉంటే మెదడుకు బలమును ఇచ్చును. కాంట్రాక్టులను గెలిపించును, కార్లను నడిపించును. అబ్బా నా బాబే బ్యావర్స్ గా నైవేద్యం పెట్టాలా? రే పెద్దవాడిరా, నిన్ను పెంచి పెద్ద చేశాను, నాకు పెట్టకుండా తింటావుట్రా ద్రోహి. చూసావు సుబ్బులు, నేను ద్రోహినిట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు దోచేసుకుని వ్యాపారం చేసి లాభాలు గడించి నన్ను సన్నాసం చేసిన నీ పేరేంటి గురుజీ? తింటే 25 ఏళ్ళు అడ్డగాడిలాగా నిన్ను పెంచలా? నేను పెరగలా? అబ్బా నువ్వు బావా, పాపం పెద్దవాడు పొద్దున్న నుంచి ఏమీ తినలేదు. అబ్బా సరే, నీలాగా ద్రోహం చేయలేను, నాలాగా త్యాగం చేయలేను. చిన్న బేరం. నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 15,000. హోల్సేల్ గా కొంటే 10 10 లక్ష మాత్రమే. బిస్కెట్లు 1,00,000 రూపాయలా? నువ్వు ఒక్క మనిషి పిల్లకి 1,00,000 అడగటంలే. నాన్న ఆకలిగా ఉంది, 1,00,000 పెట్టి బిస్కెట్లు కొని నాన్న. అమ్మో, రేపు టెండర్ కట్టాలి. 5 లక్షలు బేరం తల్లి. నువ్వు 1,00,000 ఇస్తానని మాటిస్తే నేను అర్విస్తాను గురు. గురువు అనకల గాడిద. నువ్వు సరే అంటే నేను గురువు అన్నమావయ్యా. సర్లే చావు.